కూటమి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై ఏర్పడిందనేది చాలామంది అనుకుంటున్న మాట. అబద్ధాలు, అసత్యాలు, డాబు కబుర్లు, వక్రీకరణలు, బురదజల్లుడు ఇదే కూటమి ప్రభుత్వం పని. ప్రజాసేవ మరిచిపోయింది కూటమి. అభివృద్ధి చేయడం మరిచి క్రెడిట్ చోరీలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఏపీలో సమగ్ర భూ రీసర్వే విధానం ఒక రికార్డ్. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్బుక్లనే తీసుకుని కలర్ మార్చి కూటమి ప్రభుత్వం ఇస్తోంది. అయినా రైతులకు సకాలంలో పాస్బుక్లు అందడం లేదు. ఈ విషయం చంద్రబాబు సాక్షిగానే రైతులు చెప్పారు. సమగ్ర భూ రీసర్వేపై ఎన్నికల ముందు చంద్రబాబు సహా ఎల్లో మీడియా ఎంత విషం చిమ్మాయో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు క్రెడిట్ చోరీ చేయాలని చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. 22A అరాచకం సాగించిన చంద్రబాబు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా? ఏపీలో భారత రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ టెర్రర్ అమలవుతోంది అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేసీఆర్ కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అబద్ధాలు, అసత్యాలు, డాబు కబుర్లు, వక్రీకరణలు, బురదజల్లుడు వంటి వాటిపైనే ఆధారపడి రాజకీయం చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చిందన్నది ఎక్కువ మంది భావన. ఒకసారి అధికారంలోకి వచ్చాక పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వారిని అణచివేస్తూ పాలన సాగించడం అలవాటుగా కూటమి మార్చుకుంది. అయినా అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత చక్కదనంగా పనిచేస్తోందో అందరికీ ఓపెన్గా తెలిసిపోతుంటుంది. కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాయవరం వద్ద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభికులను ఉద్దేశించి అందరికీ పాస్ పుస్తకాలు అందాయా అని ప్రశ్నించారు. పాస్ పుస్తకాలు పొందిన వారంతా చేతులెత్తాలని కోరారు. అయినా పెద్దగా స్పందన లేకపోవడంతో ఒకరిద్దరు రైతులను ఆయన ప్రశ్నించారు. తమకు ఇంకా పాస్ పుస్తకాలు రాలేదని వారు చెప్పారు. దాంతో అసంతృప్తికి గురైన చంద్రబాబు ఒక అధికారిని ఈ విషయమై అడిగారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ను ఉద్దేశించి సరిగా ఆర్గనైజ్ చేయడం రాదా అని విసుగుదల చూపించారు. ఆర్గనైజ్ చేయడం అంటే రైతులను బాగా మేనేజ్ చేయలేదన్న భావన కలుగుతుంది. అంతకుముందు రోడ్డుపై దిగి అక్కడ ఉన్న 1-2 కుటుంబాలతో కలిసి పొలంలోకి వెళ్ళి పాస్ పుస్తకం అందించినట్లు షో చేశారు. ఆ సందర్భంలో వారంతా తాము సంతోషంగా ఉందని చెప్పారు. కానీ సభలో మాత్రం అందుకు భిన్నంగా పాస్ పుస్తకాలు అందలేదని చెప్పడంతో మొత్తం బుస్ అయిందన్నమాట. దీన్ని బట్టి తన ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తున్నది ఆయనకి అర్థమై ఉండాలి. చంద్రబాబు స్పీచ్ పూర్తి కాకముందే జనానికి కూడా విసుగు వచ్చిందేమో తెలియదు, కానీ చాలా వరకు కుర్చీలు ఖాళీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ సర్వే కొత్తగా చేపట్టిన ప్రోగ్రాం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చే యత్నం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టినప్పుడు చంద్రబాబు, ఎల్లో మీడియా వారు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. రైతుల భూములన్నింటినీ జగన్ లాగేసుకుంటారని దుర్మార్గంగా అబద్ధాలు చెప్పి వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చాక టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని చెబుతున్నారు. దానివల్ల రైతులకు కలిగిన ప్రయోజనం ఏమిటి? కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఆ రోజున జగన్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రీసర్వే నిర్వహించారు. అంతేకాక కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే జగన్ చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే నిర్వహించారు. అంతేకాక భూముల రీసర్వే పూర్తయ్యాక ఎవరైనా అభ్యంతరం చెప్పాలనుకుంటే 2 ఏళ్లలోపు తెలపాలని, ఆ తర్వాత రైతులకు భూమి గ్యారంటీ పత్రాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుందని చట్టంలో వివరించారు. వైసీపీ ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ దాన్ని బలపరిచారు కూడా. కానీ ఆ తర్వాత కాలంలో ఇదే రీసర్వేపై చిలవలు పలవలు చేసి భూములకు ఏదో అయిపోతుందంటూ వదంతులు సృష్టించారు. దీనివల్ల జగన్కి మంచి పేరు రాకుండా చేయాలనేది వారి దురుద్దేశం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ అంశంపై చేసిన నీచమైన ప్రచారానికి అంతే లేదు. ఎలాగైతేనే రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేని ఆపారా అంటే లేదు. జగన్ ప్రభుత్వ టైంలో నిర్వహించిన సర్వేనే కొనసాగించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆరంభించారు. జగన్ టైంలో సర్వేని సమర్థంగా అమలు చేస్తున్నందుకు కేంద్రం ఇచ్చిన ఇన్సెంటివ్ సుమారు 400 కోట్లను కూటమి ప్రభుత్వం పొందింది. అంత లబ్ధి పొందిన కూటమి ప్రభుత్వం రాకపోతే మీ భూములు గోవింద అయ్యేవని చంద్రబాబు తన ఉపన్యాసంలో చెప్పారు. ఇది అసత్యమని ఆయనకి తెలుసు. అయినా తను ఆడిన అబద్ధాన్ని నమ్మే స్థితిలో జనం ఉండాలన్నది ఆయన థీరీ అన్నమాట. కానీ వాస్తవం ఎప్పటికైనా జనానికి తెలియకుండా పోతుందా? సర్వే రాళ్లపై ఉన్న చిత్రపటం కారణంగా 700 కోట్లు వృధా అయ్యాయని అర్థం లేకుండా మాట్లాడారు. అంటే ఆ రాళ్లను వేస్ట్ చేయబోతున్నారని ఆయనే చెప్పినట్లుగా కనిపిస్తుంది. అదే జరిగితే అందుకు బాధ్యత చంద్రబాబు సర్కారుది అవుతుంది కదా. ఒకవైపు అమరావతి పేరుతో రైతుల భూములను 1000 ఎకరాలు కైవసం చేసుకుంటున్న చంద్రబాబు గత ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. జగన్ 22A నిబంధన తెచ్చి
భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. తీరా చూస్తే ఆ నిబంధనను అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని వెల్లడవుతోంది. దీనిపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేరు నాని సవాల్ చేస్తూ జగన్ టైంలో ఒక్క భూమినైనా నిషేధిత జాబితాలో చేర్చారేమో రుజువు చేయాలని అన్నారు. పైగా ఆ జాబితా నుంచి వేల ఎకరాలను విడిపించి జగన్ రైతులకు న్యాయం చేశారని కూడా ఆయన చెప్పారు. ఏ విషయాన్నైనా తను తప్పు చేసినా ఎదుటివారిపైకి తోసివేయడంలో చంద్రబాబు దిట్టగా పేరొందారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధునిక సర్వే వ్యవస్థని అమలు చేస్తూ బ్లాక్ క్లౌడ్ అంటూ రైతులను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని పేరు నాని వ్యాఖ్యానించారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీయడం తప్ప కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు గతంలో ఈ సేవా సర్టిఫికెట్లపై తన ఫోటోలను ఎలా వేసుకున్నారని కూడా నాని ప్రశ్నించారు. బురద వేయడమే తప్ప ఎదుటివారు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం చంద్రబాబు ప్రత్యేకత. రైతులను పాస్ పుస్తకాల గురించే కాక మరికొన్ని ప్రశ్నలు వేసి ఉండాల్సింది. రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇస్తున్న 40,000 రూపాయల్లో కేవలం 5,000 ఇచ్చారు. దీనిపై రైతులకు ఆ స్కీమ్ అందిందా లేదా, ఆ 5,000 సరిపోయాయా లేదా, అలాగే రైతులకు యూరియా అందుతోందా లేదా, గతంలో రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేశాయా లేక ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ప్రభుత్వం పనిచేయడం బాగుందా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించడం సరైనదా కాదా, 99 పైసలకే 25 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తున్నాం సమ్మతమేనా అని అడిగితే తన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నది తెలిసేదేమో. దేశ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం బాగుందా అని ప్రశ్నించగలిగితే ఇంకా బాగుండేది. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో అయినా తన ప్రభుత్వం ఎంత అసమర్థంగా పనిచేస్తోంది చంద్రబాబుకు తెలియడం కొంతలో కొంత బెటర్.